ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఘటనలో స్థలం నుంచి మృతదేహాలతో పాటు ఆటోమేటిక్ బోర్గన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ పార్క్ ప్రాంతంలోని అడవుల్లో ఉదయం నుంచి ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు. భద్రతా బలగాలు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ పుస్తకాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఉనికా పేరుతో హోటల్ తాజ్ కృష్ణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యాసాగర్ రావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అర్థం ఉంటుంది. ఉనికికి అబ్జెక్టివ్ పదమే ఉనికా. ఇది అంతేకాకుండా ఒక షైనింగ్ అనేది ఆఫ్రికన్ ఒరిజిన్ యొక్క మగ పిల్లల గురించి అక్కడ ఆ దేశాల్లో మిగతా ఆఫ్రికన్ కంట్రీస్లో ఇదే పేరు పెట్టుకుంటారు, ఉనికా అనే పేరు పెట్టుకుంటారు. అంతేకాకుండా హిందూ సాంప్రదాయంలో చాలా ఉన్నది దీని మీద లిటరేచర్, ఉనికా మీద చాలా లిటరేచర్ ఉన్నది. చాలా శాస్త్రవేత్తలు ఎన్నో విషయాలు రాయడం జరిగింది. అది ఏదైనా ఇందులో రాసినటువంటి విషయాలన్నీ కూడా కొత్త విషయాలు ఏం లేదు. ప్రధానంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడి నుంచే మాకు ఒక సాంస్కృతిక జాతీయవాదం అనేది పుట్టింది కాబట్టి దాని నుంచి ప్రధానంగా దాని మీద ఆధారపడ్డాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఈ వేదిక పైన దాదాపు 3 రంగులు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మన జాతీయ పతాకం ఏ విధంగా త్రివర్ణ పతాకం ఏ విధంగా రెపరెపలాడుతుందో ఈ వేదిక కూడా ఆ విధంగానే రెపరెపలాడుతున్నది. దానికి ప్రధానమైనటువంటి కారణం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పినప్పుడు వెంటనే తయారైపోతుండే ఒక అధికారి అన్నాడు నాతో, సార్ మరి మీరు పోతున్నారు అక్కడికి అని రిసీవ్ చేసుకోవడానికి. నేను నా 5 ముఖ్యమంత్రులు నా కోసం వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి గవర్నర్గా. జయలలిత గారైతే ఎప్పుడు ఎవరి దగ్గర ఎవరిలో వచ్చి వెయిట్ చేసే ఆమె కాదు, మీ అందరికీ తెలుసు జయలలిత గారి సంగతి. అదేదో నా అదృష్టం అనుకుంటా పాపం ఎయిర్పోర్ట్కి వచ్చి నా కోసం నిలబడి ఇవన్నీ చేసింది. కానీ ఈనాడు నేను ఆయనతో అన్నాను పక్కన, సి ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను గవర్నర్ కాదు, తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ఇట్ ఈస్ మై బౌండ్ అండ్ డ్యూటీ టు రిసీవ్ హిమ్ ఫర్ మై ఫంక్షన్. ఐ విల్ గో అండ్ ఐ విల్ బ్రింగ్ హిమ్. దట్ ఈస్ అవర్ కల్చర్. ఈ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి మనం అనుకుంటున్నాం, అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము. దీనికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని, ఇది సాంస్కృతిక జాతీయవాదం అనేది భారతదేశంలో అందరిలో ఉంది. పార్టీలు మారినా, పార్టీలు ఉన్నా, పార్టీ సిద్ధాంత ప్రణాళిక విధానం కొంతవరకు నచ్చకపోతే ఇంకో దానికి పోవచ్చు, రావచ్చు, అవకాశవాదం ఉండొద్దు. కానీ ఇవన్నీ కూడా మన సాంస్కృతిక జాతీయవాదంలో ఉందని, పాలకపక్షం ప్రతిపక్షం కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంటుందని లాల్ కృష్ణ అద్వానీ గారు వారు మై లైఫ్ మై కంట్రీలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఆయన ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ గారితో కలిసినప్పుడు రాహుల్ గాంధీ గారి తండ్రిని రాజీవ్ గాంధీని గురించి కూడా మాట్లాడుతూ ఈ రాజకీయాలు ఎట్లా ఉండాలనే చర్చ చేసిన సంగతి ఆయన చివరిగా ఆయన బుక్లో రాసిన ఏంటంటే కంక్లూజన్ ఏమిటంటే దిస్ ఇస్ ఎ కల్చరల్, మనకు ఈ భావన మన భారతదేశంలో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మనం అందరూ ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఇంతకుముందు వేదిక మీద శ్రీధర్ బాబు గారికి సంబంధించింది శ్రీపాదరావు వారిని జ్ఞాపకం చేసుకున్న వారిని. శ్రీపాదరావు గారు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. శ్రీపాదరావు గారు అదేవిధంగా వారి సతీమణి శ్రీధర్ బాబు గారి తల్లి గారి ఫోటోలు మా గ్రామంలో కాలనీలో ఎన్నో ఇళ్లలో ఉన్నాయి. ఆ ఫోటోలు
వారు వచ్చి ఇనాగ్రేట్ చేసిపోయినారు. అంతేకాకుండా శశిధర్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాలి. డైనమిక్ చీఫ్ మినిస్టర్ రాష్ట్రంలో ఎవరైతే మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నారో, మర్రి చెన్నారెడ్డి గారిని ఎందుకు డైనమిక్ అంటున్నానంటే, మేము ఎప్పుడు నేను 3 సార్లు ప్రతిపక్ష నాయకునే ఉన్నాను, 4 ముఖ్యమంత్రులు మారినప్పటికీ కూడా 3 సార్లు కన్సిక్యూటివ్గా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను బాగా స్టడీ చేశాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పోయిన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత అప్పుడు బాధాకరమైనటువంటి విషయం, వారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అమెరికాకు పోతున్న సందర్భంలో నేను వారి కారు దగ్గరికి పోయి, మా ఊళ్ళో ఒక చిన్న పర్కులేషన్ ట్యాంక్ కావాలి, ఒకటి ఉంది, అందరు వచ్చినారు అని పోతే, అవునా మీరు తిడతారా మమ్మల్ని అసెంబ్లీలో, మళ్ళీ మమ్మల్ని అడుగుతారు అని నవ్వుకుంటాని వెంటనే అధికారులను పిలిపించి, నేను అమెరికా నుంచి వచ్చే లోపు ఇదంతా పని కావాలని చెప్పి ఆయన వెంటనే సంతకం పెట్టడం జరిగింది మరి చెన్నారెడ్డి గారు. ఆ పర్కులేషన్ ట్యాంక్ను ఫౌండేషన్ వేసింది శ్రీపాదరావు గారే, దాని తర్వాత ఇనాగ్రేట్ చేసిన కూడా శ్రీపాదరావు గారే. ఆ శ్రీపాదరావు గారి కంత మాకు ఆత్మీయ సంబంధం ఉంది. శ్రీపాదరావు గారిని హత్య చేసినారు కాబట్టి రామకృష్ణారెడ్డి మా అప్పుడున్నటువంటి అధ్యక్షుడు ఇక్కడే ఉన్నాడు, మా భారతీయ జనతా పార్టీ సమావేశం పెట్టుకొని ఎల్లంపల్లి ప్రాజెక్టు అయితే ఆనాడు నక్సలైట్లు మాకేదో నీళ్లు తీసుకురాలేదని ఒక అభియోగం, న్యాయానికి శ్రీపాదరావు గారు చాలా శ్రమించినారు వారి జీవితంలో, ఎప్పుడు కూడా అసలు రెస్ట్ అనేది లేకుండా ఆయనకు. అటువంటి వ్యక్తిని మా ప్రాంతానికి నీళ్లు తీసుకురాలేదనేటువంటి దాంతో నెపం పైన మేము చంపుతున్నామంటే దానికి వ్యతిరేకంగా మనం ఆ ప్రాజెక్టు పేరే శ్రీపాద ప్రాజెక్టు పెట్టాలని మేము బీజేపీగా తీర్మానం చేశాం. అంటే ఇటువంటి ఆలోచనలు ఒక సాంస్కృతిక జాతీయ భావనలో ఉంటాయి. ఈ పుస్తకానికి సంబంధించి నేను అదే విధంగా రాస్తాను. ఇప్పుడు మనం మొదటి నుంచి చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎన్నో సందర్భాల్లో కలిసినాయి. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు బ్రహ్మాండంగా మాట్లాడితే ఆయన చూసి అతని భుజం మీద చేసి, నువ్వు ఎన్నడైనా ప్రధానమంత్రి అవుతావని చెప్పినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఎట్లా అంటాడు మరి కాంగ్రెస్ పార్టీ ఆయన సిద్ధాంతం అయితే? కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ సాంస్కృతిక వాదం ఉంది, ఇండియన్ వన్నెస్ అనేది ఉంది. అందుకోసమే చైనీస్ ఇంటెలెక్చువల్ ఆయన హూ షీ అనే ఒక ఇంటెలెక్చువల్, అండ్ హీ వాజ్ అంబాసిడర్ టు ది అమెరికా. అంబాసిడర్ అయిన తర్వాత హీ వాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది పీకింగ్ యూనివర్సిటీ. ఆయన స్వీయ చరిత్రలో ఆయన రాసుకున్నాడు, హూ షీ, ఇండియా కాంకర్డ్ చైనా and ruled China, dictated China more than 20 centuries culturally, not sending a single soldier across the border. బార్డర్కు ఒక సోల్జర్ పంపకుండా 20 సంవత్సరాలు 200 సంవత్సరాలు 20 centuries వితౌట్ ఎవర్ ఫైటింగ్ సాంస్కృతిక దాంతోనే రూల్ చేసిందనేది మనం అందరం చూస్తున్నాం. నాకు అదే అనిపిస్తుంది. ఒకసారి నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఒకామా జపాన్ ఒక గవర్నర్ నా దగ్గరకు వచ్చి, మీరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాకు బాంబేలో తయారు చేసి ఇవ్వాలన్నప్పుడు చాలా సంతోషంతో, ఇండియన్ డెమోక్రసీకి 70 సంవత్సరాలు అవుతున్నది, మా ఒకామా రాష్ట్రం వచ్చి 1200 సంవత్సరాలు అయింది, మరి అంబేద్కర్ గారు కూడా అది ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనం, మీరు ఇవ్వాలన్నప్పుడు మేము ప్రజెంట్ చేయడం జరిగింది అంబేద్కర్ విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని అంబేద్కర్ యొక్క ఆలోచనను, అంబేద్కర్ యొక్క ఆలోచన ఎందుకంటున్నానంటే, అంబేద్కర్ ఎంత అవమానాలకు గురైన ఈ భారతదేశంలో ఈ భారత జాతిని, భారతీయ సంస్కృతి పరంపరను వదిలిపెట్టను అని బుద్ధిజంలో చేరినాడు ఆయన. ఆనాడు ఒకవేళ అంబేద్కర్ గారు బుద్ధిజాన్ని స్వీకరించకపోతే ఈ భారతదేశాన్ని మనం ఊహించుకోలేము, అటువంటి పరిస్థితి ఉండేది. అందుకోసం ఈ పుస్తకంలో ఆ అంబేద్కర్ ఫోటోను, ఆ పరిస్థితిని కూడా అందులో వేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా నేను ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి పాలకపక్షం ప్రతిపక్షం ఒకటిగా ఉండాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు ఈ మధ్యన చూస్తున్నాడు అనే శతాబ్ది ఉత్సవాలు జరుపుతున్నప్పుడు ఎన్టీ రామారావు చంద్రుడు, ఇంద్రుడు, తర్వాత బ్రహ్మాండమైన శ్రీరాముని పాత్ర, ఆ పాత్ర అంటున్నారు. వీటన్నిటికన్నా ఒక ప్రధానమైనటువంటి పెద్ద పాత్ర వారిలో ఉంది. ఆయన ఎంతో రాడికలిస్టు, భారతీయ సంస్కృతి పరంపర గురించి ఎటువంటి ఆలోచన ఆయనకు ఉంది అనేది. అద్వానీ గారు రథయాత్ర అయిన తర్వాత మేము మామూలు బ్రేక్ఫాస్ట్ పిలిచినప్పుడు నేను లీడర్గా వారెంబడి ఉండేది.
అద్వానీ గారిని అప్రిషియేట్ చేసినారు. మీరు రథయాత్ర తీసుకొని మీరు పోండి, ఇది అశ్వమేధ యాగం చేస్తున్నారు మీరు పోండి అనేటువంటిది. సాయంత్రం వరకు మరి కొన్ని రాజకీయంగా చేంజెస్ కావచ్చు స్టేట్మెంట్లు, కానీ అటువంటి ఒక అభిప్రాయం ఉండేది. వారు బుద్ధుడి విగ్రహాన్ని కట్టినారు, ఇక్కడ అందరూ పెట్టినారు ట్యాంక్ బండ్లో. ఆ బుద్ధుని విగ్రహం కాకుండా ఒకవేళ ఆయన కృష్ణుని రూపంలోనో లేకపోతే దుర్యోధన రూపంలో లేకపోతే ఇంకేదో పాత్రలు పెట్టినా కూడా ప్రజలు ఒప్పుకునేవారు, అంత అందంగా ఉంటుండేది. కానీ బుద్ధుని విగ్రహాన్ని ఎందుకు పెట్టినారని ఎవరు ఆలోచించడం లేదు దాని గురించి. మనం దానవీన శూరకర్ణ సినిమా చూసినప్పుడు, దుర్యోధన పాత్ర చూసినప్పుడు బీసీ ఆలోచన వస్తుంది. బీసీ నాన్ బీసీ అనేటువంటిది దాన్ని చాలా బ్రహ్మాండంగా చెప్పిండు ఆ పిక్చర్లో. పోతులూరు వీరేంద్ర బ్రహ్మస్వామికి సంబంధించినటువంటి పిక్చర్లు కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ పెట్టడం జరిగింది. అతనికి ఉన్నటువంటి ఆలోచన, ఆ ఆలోచనతోనే బుద్ధుని విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. ఇది మన భారత సంస్కృతి యొక్క భాగం. ఇది ఎన్టీ రామారావు గారి మరి ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం, వాజ్పేయి గారి శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఒక మాట చెప్పాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. వాజ్పేయి గారిని పివి నరసింహారావు గారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్కి ఎందుకు పంపాలండి? ఈ భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడానికి. ఒక ప్రతిపక్ష నాయకుడు పంపితే మన కుంభమునుతుందేమో, ఈయన ఏం మాట్లాడుతాడేమో, పాకిస్తాన్ ఇండియన్ రిలేషన్స్ దెబ్బతినవచ్చు అనే భావన కొందరు కలవచ్చు. కానీ పివి నరసింహారావుకు నో, హీ ఈజ్ ఓన్లీ ది పర్సన్ అటల్ బిహారీ వాజ్పేయి, డెఫినెట్లీ హీ కెన్ సేవ్ ది ఇండియన్ అనేటువంటి ఆలోచనతో ఆనాడు పంపడం జరిగింది. అంతేకాకుండా శశి థరూర్ గారు ఎంపీ గారు, ఆయన పార్లమెంటేరియన్స్ సమావేశంలో లండన్లో మాట్లాడినప్పుడు ఆయన మా జీడిపి కానీ మా ఎకనామిక్ పరిస్థితి భారతదేశంలో బ్రిటిష్ వచ్చేవారికి 27% ఉంది. వీఆర్ రిచెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. మీరు పోయేటప్పుడు 3% దిగిపోయింది, అట్లా దోచుకున్నారు మమ్మల్ని అని వాళ్ళకే చెప్పినాడు పోయి పార్లమెంట్ సభ్యులకు. ఈ విధంగా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటాం కదా మనం. ఎందుకంటామంటే బ్రిటిష్లో ఒకవేళ రవి అస్తమిస్తే అంత దొంగతనాలు దోపిడీలు దొరుకుతాయి కాబట్టి రవి అట్లే ఉంటాడని ఆయన చెప్పినాడు చేస్తారు. దాన్ని అప్రిషియేట్ చేసినారు నరేంద్ర మోడీ గారు, కాంగ్రెస్ ఎంపీని. సో ఇది పాలక పక్షానికి ప్రతిపక్షానికి మధ్యన అంత డిఫరెన్స్ ఏమి లేదు. మనందరం జాతీయ సాంస్కృతికవాదంలో ఉన్నాం. ముఖ్యంగా నేను ఈ పుస్తకంలో స్కిల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు తీసుకున్న అంశాన్ని ప్రధానంగా మెన్షన్ చేసినారు. అది దేశంలో నడుస్తూ ఉంది, కానీ అంత బాగా సక్సెస్ఫుల్ కాలేదు. ఇప్పుడు మనం 5th ఎకనామీగా ఉన్నాం, ముఖ్యంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ 5th ఎకానమీలో ఉన్నప్పటికీ కూడా కోట్లాది మంది ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ప్రపంచ రిపోర్ట్ ఉంది. 1/5 ఉన్నాం అందులో, ఎక్కడికో పోయినాం మనం. బీదరికం ఉంది. ఆ బీదరికం పోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దిస్ ఓన్లీ ది సొల్యూషన్ ఫర్ దిస్ కంట్రీ. ఇది మనం ఒక ఉదాహరణగా తీసుకున్నట్టు అవుతే మన తెలంగాణలో యావత్ భారతదేశం కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈనాడు ఉన్నటువంటి యువత వాళ్ళ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా ఉన్నటువంటి శ్రమశక్తిని బయటికి తీయడమే మన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రేపు రాబోయేటువంటి పంచాయతీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి సర్పంచ్లకు వీరందరికీ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్స్ అంటే పెద్ద భవనాలు కట్టేసి మీరు రాండి నాయన అంటే ఎవడు రాడు, నేర్చుకోడు. ఎలక్ట్రీషియన్స్ కానీ ఎవరు నేర్చుకోడు. మనం పోయి గ్రామాల్లో మోటివేట్ చేస్తేనే యువత వస్తుంది, లేకపోతే గంజాయికి అలవాటు పడే పరిస్థితి ఉంది. కాబట్టి సర్పంచ్ వరకు కూడా మోటివేట్ చేసే విధంగా మీరు సెంటర్ స్టార్ట్ చేసినట్టయితే యావత్ భారతదేశం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుందని నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. బికాస్ ఐ అప్రిషియేట్ ఇట్. మీరు హైడ్రా అన్నారు, డెఫినెట్లీ అందరు చాలా. వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి పండుగకు ప్రయాణాలు జోరందుకున్నాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ప్రయాణ ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా సెలవులు ప్రకటించడంతో చాలా మంది కుటుంబ సమేతంగా స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి సహా ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు సికింద్రాబాద్, చెర్లపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు ప్రయాణికులు పోటెత్తారు. రైల్వే స్టేషన్ల ప్రాంగణం జనాలతో కిక్కిరిసిపోయింది. రైళ్లన్నీ జనాలతో నిండిపోయాయి. ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం సికింద్రాబాద్ నుంచి మా ప్రతినిధి రజిత అందిస్తారు. సంక్రాంతి పండుగ అంటే 3 రోజుల పాటు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటా ఉంటాము. సంక్రాంతి పండుగ తెచ్చే సరదాలు అంతా ఇంతా కాదు. సంక్రాంతి పండుగ అంటే వాకిల్లో రంగవల్లులు, వంటింట్లో పిండి వంటకాల గుమగుమలు, ప్రకృతి అందాలు, కోడి పందాలు,
హరిదాసుల గీతాలు, బసవన్న నాట్యాలు, ఇలా పండుగ తెచ్చే సరదాలు అన్ని ఇన్ని కాదు. అయితే ఈ సరదాలను, సంతోషాలను కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి నగరానికి ఉపాధి రీత్యా, ఉద్యోగ రీత్యా వచ్చిన వారంతా కూడా సొంతూరి బాట పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే 2 రోజులుగా కూడా సొంతూర్లకు ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరంలోని పలు రైల్వే స్టేషన్లు, బస్ స్టాపులు అన్ని కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇటు రైల్వే శాఖ, అటు ఆర్టీసీ కూడా ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను, బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నాను. ఇక్కడ ప్రయాణికుల రద్దీని అయితే మనము చూడవచ్చు. వేలాది మంది ప్రయాణికులు వారి వారి సొంత ఊర్లకు తరలి వెళ్లడానికి ఇక్కడికి వస్తా ఉన్నారు. 2 రోజులుగా కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. అంటే శనివారం, ఆదివారం కూడా సెలవు దినాలు కావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే కూడా ప్రయాణికులు వారి వారి సొంతూర్లకు పయనమై వెళ్తున్నారు. అయితే రైళ్ల విషయానికి వస్తే దాదాపు ఈ సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ ని దాదాపు 188 ట్రైన్స్ ని అయితే సంక్రాంతి పండుగ స్పెషల్ ట్రైన్స్ గా అయితే రైల్వే శాఖ అధికారులు కేటాయించారు. మన రాష్ట్రం నుండి వివిధ ప్రాంతాలకు, అటు ఏపీలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు కూడా ట్రైన్లను నడుపుతున్నారు. అయితే రైళ్లకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని ట్రైన్లను కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా రైళ్లను ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే సంక్రాంతి పండుగకు ప్రత్యేకంగా నడుపుతున్న రైళ్లకు అదనపు ఛార్జీలు కూడా వర్తిస్తాయని రైల్వే శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు. 1/3 వంతు రైళ్లకు ప్రత్యేక ఛార్జీలను కూడా వసూలు చేస్తున్నట్టుగా ఇప్పటికే రైల్వే అధికారులు చెప్పారు. అయితే ప్రత్యేక రైళ్లతో పాటు సాధారణంగా నడిచే రైళ్ల ఫేర్ కూడా యథాతథంగా అదే ప్రైస్ ఉంటుందని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇటు కేవలం సికింద్రాబాద్ రైల్వే స్టేషనే కాదు, నాంపల్లి, ఇటీవలే అందుబాటులోకి వచ్చిన చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో కూడా ప్రయాణికుల రద్దీ ఇదే విధంగా కొనసాగుతుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి కూడా సంక్రాంతి పండుగ ప్రత్యేక రైళ్ల కింద 59 రైళ్లను నడుపుతున్నట్టుగా అయితే రైల్వే అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రేపు పండుగ ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఆదివారం కావడంతో కూడా రైల్వే స్టేషన్లలో, బస్ స్టాపుల్లో కూడా ప్రయాణికుల రద్దీ పెరిగింది. పండుగ కోసం ఊరెళ్లే వారి కోసము రైల్వే అధికారులు, అటు ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ప్రయాణికులను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా రైల్వే అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్ తో రజిత, HMTV, హైదరాబాద్. సంక్రాంతి పండుగకు నగరవాసులు పల్లెబాట పట్టారు. నగరంలోని అన్ని బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతికి ప్రత్యేక బస్సులను నడుపుతుంది. ప్రతి ప్రయాణికుడిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ పనిచేస్తుందన్న ఆర్టీసీ అధికారితో మా ప్రతినిధి ప్రియాంక ఫేస్ టు ఫేస్. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అయితే ఎన్ని బస్సులను ఏర్పాటు చేసింది, మరిన్ని వివరాలు ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఇప్పుడు ఆర్టీసీ అధికారి ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు వరకు? ఆదిలాబాద్ సెక్టర్లోనేమో మీకు 3 బస్సులే పోయినాయి ఇవాళ. ప్లస్ ఇంకోటి కరీంనగర్ సెక్టర్ ఏమో 10 బస్సులు ప్లస్ సిటీ బస్సులు 30 బస్సులు, టోటల్ బస్సులు 40 పంపించినాం. ప్లస్ నిజామాబాద్ సెక్టర్కి ఏమో 6 బస్సులు ప్లస్ సిటీ బస్సులు 2, ప్లస్ మెదక్ సెక్టర్కి ఏమో 13 బస్సులు స్పెషల్గా పంపించినాం. ఉన్న ట్రాఫిక్ని ఎక్స్ట్రా బస్సులు పెట్టి అన్ని క్లియర్ చేస్తున్నాం. సార్, బయట రష్ ఎక్కువగా ఉంది కదా పబ్లిక్ ని, సో మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు వారిని అందరినీ? ఈ స్పెషల్ బస్సులు ఎక్స్ట్రా పెట్టి, ఎక్స్ట్రా సూపర్వైజర్లను పెట్టి వాళ్ళని అందరినీ కంట్రోల్ చేస్తున్నాం మేడం. ఏమి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం మేడం. సార్, చాలా మందికి కూడా ఈ స్పెషల్ బస్సులో మహిళలకి ఉచితంగా టికెట్ ఉందా లేదా అని ఒక కన్ఫ్యూజన్ ఉంది, క్లారిఫికేషన్ 100% ఉచితంగానే ఉంది మేడం. ఇంట్లో ఏం తేడా ఏం లేదు. యాజ్ టీజ్ గా ఎక్స్ప్రెస్ బస్సుల వరకు వాళ్ళకందరికీ ఫ్రీగానే పంపిస్తున్నాం మేడం. సార్, ఇప్పుడు స్పెషల్ బస్సులు వేశారు కదా, సో రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఈ స్పెషల్ బస్సులు ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? కంటిన్యూగా పొజిషన్ చూసి ఎక్స్ట్రా బస్సులు పంపించి మొత్తం క్లియర్ చేస్తాం మేడం. ఏం ఇబ్బంది ఏమి ఉండదు మేడం. ఓకే మేడం. సో మొత్తానికి జేబీఎస్ నుంచి ఇది తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్.
సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారికి విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతుంది ఏపీఎస్ఆర్టీసీ. వారం రోజులు సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో వెళ్తుండటంతో ప్రయాణ ప్రాంగణాలు ఉక్కిరిసిపోయాయి. ముఖ్యంగా విజయవాడ నుంచి గోదావరి జిల్లాల్లోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తణుకు వరకు కూడా బస్సులను నడుపుతుంది ఏపీఎస్ఆర్టీసీ. ప్రయాణికుల రద్దీపై, విజయవాడ బస్టాండ్లో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. పల్లెలకు పట్టణవాసులంతా కదలడంతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అలాగే టోల్ గేట్లన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. బస్సులు, ట్రైన్లు దొరకని వారంతా సొంత వాహనాల్లో ప్రయాణాలు చేస్తుంటే, అటు సొంత వాహనాలు లేని వాళ్ళు, అలాగే సొంత ఊర్లకు సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు వెళ్లే వారితోటి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే దాదాపుగా 7,200 సర్వీసెస్ను ఏపీఎస్ఆర్టీసీ ప్రజల కోసం, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా ప్రయాణికులకు ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడటంతో, ట్రాఫిక్ జామ్లు ఏర్పడము, ప్రయాణికులు ఏవైతే పండగకి సందర్భంగా వెళ్లేందుకు ఎక్కడైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక సూచనలు అధికారులకు చేశారు. ఈ నేపథ్యంలో పల్లెకు వెళ్లేందుకు, ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సురక్షితంగా గమ్యస్థానాలకు పంపేందుకైతే ఏర్పాట్లను చేపడుతూ ఉన్నారు. కొంతమంది ప్రయాణికులు ఉన్నారు మనతోటి. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉన్నాయి? మాది ఇక్కడ విజయవాడ. అయితే ఏంటంటే నేను కూడా 1 మంత్లో గుంటూరు 2 times 3 times జర్నీ చేస్తూ ఉంటాను. మరి ఇక్కడ ఈ విజయవాడలో సర్కిల్లో ఇంత రద్దీ అంటే మరి అక్కడికి విజయవాడ బస్ స్టాండ్ అనేది పెద్దదే. కాకపోతే ఏంటంటే అది గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి గవర్నమెంట్ పరిష్కారానికి చేసి, మరి సెలవులు అన్నటప్పటికి కూడా విజయవాడ స్టేషన్ అన్నది, విజయవాడ బస్ స్టాండ్ అన్నది బాగా రద్దీగానే ఉంటుంది. నేను కూడా గుంటూరు సర్వీస్ చేస్తూ ఉంటాను 2 times. కాకపోతే ఏంటంటే సంక్రాంతి మరి ఈ పండుగలు వచ్చినప్పుడు కూడా బాగా రద్దీగానే ఉంటుంది. వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ఇక్కడికి విచ్చేసిన విద్యాసాగర్ రావు గారి ఆత్మీయులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నా 35 సంవత్సరాల విద్యార్థి దశ నుంచే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ సందర్భం వరకు వివిధ దశలలో పరిచయమైన వాళ్ళు, కలిసి పనిచేసిన వాళ్ళు, మిత్రులు, ఆదర్శంగా తీసుకున్న పెద్దలందరినీ ఒక వేదిక మీద కలవడానికి ఈ సందర్భం చాలా ఉపయోగపడ్డది. అందుకే నిర్వాహకులను మనస్ఫూర్తిగా నేను అభినందించదలుచుకున్నాను. విద్యాసాగర్ రావు గారు అని పిలిస్తే వారికి మాకు చాలా దూరం ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. వారికి కావలసిన వాళ్ళు, వారిని అభిమానించే వాళ్ళందరూ వారిని సాగర్జీగానే గుర్తిస్తారు, సాగర్జీగానే పిలుస్తారు. మా అందరికీ వారు సాగర్జీనే. ఈరోజు విద్యాసాగర్ రావు గారు విద్యార్థి రాజకీయాల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో వారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రతినిధిగా ప్రారంభమై, ఆ తర్వాత శాసనసభ్యుడిగా 3 సార్లు బాధ్యత నిర్వహించి, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా, ఆ తర్వాత ఈ దేశంలోనే ఒకటి అత్యంత రాజకీయ చైతన్యం ఉన్న రాష్ట్రం అయితే, ఇంకొక రాష్ట్రం ఈ దేశ ఆర్థిక వ్యవస్థనే శాసించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న రాష్ట్రం. 2 రాష్ట్రాలకు ఉమ్మడిగా గవర్నర్గా వారి బాధ్యతలను నిర్వహించారు అంటే
వారి సమర్థతను నరేంద్ర మోడీ గారు గుర్తించి వారికి మహారాష్ట్ర తమిళనాడు గవర్నర్గా అవకాశాలు ఇస్తే 2 రాష్ట్రాలను సమర్థవంతంగా గవర్నర్గా వారు బాధ్యతలు నిర్వహించి తెలంగాణ యొక్క గౌరవాన్ని వారు నిలబెట్టినరు. నిజంగా వారి అనుభవం విద్యార్థి పరిషత్ కార్యకర్త నుంచి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్గా వారు వివిధ హోదాలు చేపట్టిన దాదాపుగా 5 దశాబ్దాలు విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు వారు ప్రజా జీవితంలో ఉన్నారు. ఇంత సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు ఎదుర్కోకుండా ఈ రోజుకు సమాజం అంతా గౌరవించేంత జీవితం వాళ్ళు గడిపారంటే మన అందరం కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి కౌన్సిలర్గానో కార్పొరేటర్గానో లేదా ఏదైనా ఒక అవకాశం వస్తే మళ్ళీసారికి వచ్చే వరకల్లా వాళ్ళు చేసిన పనుల కంటే వాళ్ళ పట్ల వచ్చే ఆరోపణలు ఒక పుస్తకంగా తయారయ్యే ఈ పరిస్థితుల్లో 5 దశాబ్దాలు ప్రజా జీవితంలో ఉండి ప్రతిపక్షాలు కూడా సిద్ధాంతపరంగా వారిని విభేదించి ఉండొచ్చు, విధానాలలో వ్యతిరేకించి ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా వారిని ఎవరు ఎప్పుడు వ్యక్తిగతమైన ఆరోపణల విషయంలో కానీ వారి యొక్క తీసుకున్న నిర్ణయాల పట్ల ఎలాంటి ఆరోపణ లేకుండా వారు తెలంగాణ సమాజానికే ఆదర్శంగా నిలబడే రాజకీయవేత్తగా రాణించిండ్రు. ఇలాంటి వాళ్ళు చాలా అరుదు. ఈరోజు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో జైపాల్ రెడ్డి గారు, కేశవరావు గారు ఇలాంటి వాళ్ళ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో ఒకవైపున జార్జ్ రెడ్డి, ఇంకొక వైపున సాగర్జీ లాంటి వాళ్ళు ఆనాడు సిద్ధాంతపరంగా ఆనాడు విద్యార్థి రాజకీయాలలో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా వాళ్ళు వాళ్ళ నమ్మిన సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడ్డారు. ఈరోజు ఏ యూనివర్సిటీలు చూసినా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలు కాదు, యూనివర్సిటీ కూడా ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈ యూనివర్సిటీలను పునరుద్ధరించవలసిన బాధ్యత యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో విద్యార్థులు పాల్గొనవలసిన చారిత్రాత్మకమైన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నా. అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే యూనివర్సిటీల యొక్క స్థితిగతులను పరిస్థితులను అంచనా వేసి క్రియాశీలకంగా ఉండే వైస్ ఛాన్సలర్ నియమించి ఈరోజు ఆ వైస్ ఛాన్సలర్స్కి అందరికీ నేను ఆదేశాలు ఇచ్చిన. అధ్యాపక సిబ్బందితో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని అందరినీ నియమించండి. యూనివర్సిటీలకు అవసరమైన నిధులను అవసరమైన ఫ్యాకల్టీలను ఏమి కావాలన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది. తిరిగి పూర్వ వైభవం ఈ యూనివర్సిటీలకు తీసుకురావాలి. ఒకనాడు సమాజంలో ఏదైనా సమస్య ఉంటే ప్రజలు ఎదుర్కొంటున్న